భారతి, పాపం బాగా అలసిపోయినట్టున్నావు. తప్పండి. నీకున్న పనికి తోడు ఈ చుట్టాల చాకరీ ఒకటి వచ్చి పడింది. వీళ్ళు ఎల్లుండి వెళ్ళిపోతారు. మన ఇంటికి చుట్టాలు ఎవరు రాకుండా చూసుకుంటాను కదా. రా. ఇవాళకి వద్దండి, ఒళ్ళంతా పులిసిపోయింది. ప్లీజ్, కావాలంటే రేపు పొద్దున్నే ఎంచక్కా 7ంటికి నిద్రలే. ఈలోపు హరి మీద గిరిపడ్డా లేవద్దంతే. ఏమైనా పనులుంటే నేను చేసి పెడతాను. పాలు నేను పోయించుకొని కాచేస్తా. ప్లీజ్. వద్దండి. కమాన్, రమ్మంటుంటే. ప్లీజ్ లే. భారతి, ఇదిగో 5 అయింది. ఏమిటా మొద్దు నిద్ర? అరే, అవతల మా బాబాయ్ కాఫీ కాఫీ అంటూ మూర్ఛరోగిలా కింద పడి కొట్టుకుంటున్నాడు. లేచి కాఫీ పెట్టు. బద్ధకంగా ఉందండి, ఒక్క పావు గంట పడుకుంటాను. అవతల నీ పనులు పెట్టుకుని పడుకుంటానంటే ఎలా? మా బాబాయ్ పిల్లలు ఊరు చూసి వస్తారట. వాళ్ళకి టిఫిన్లు చేసి మధ్యాహ్నానికి భోజనం వండి పెట్టాలి. లేలే. టిఫిన్లు కూడా చేయాలా? ఏం తినకుండా పిల్లలు మధ్యాహ్నం దాకా ఎలా ఉంటారు? నేనొట్టి పిచ్చిదాన్నండి. రేపొద్దున 7 దాకా లేవక్కర్లేదని రాత్రి మీరంటే నిజం అనుకుని మురిసిపోయాను. రాసి పెట్టుండాలి కదా.